ధన్యవాదాలు. ఐఎమ్ ఏ జర్నలిస్ట్. ఒక జర్నలిస్ట్కే నాకుండే మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని ఒక అన్నయ్యకే, మా సొంత అన్నకే ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకే పట్టా ఇచ్చేసి ఒక తమ్మునికి పట్టా చేయని మహబూబాద్ రెవెన్యూ డివిజన్, మహబూబాద్ కలెక్టర్, తర్వాత పెద్ద వంగర సంబంధించిన ఎంఆర్ఓ. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ బ్రిటిష్ హాయం నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ నేటి వరకు ప్రక్షాళన చేయలే. కేసీఆర్ దాన్ని ఏదో సాదా బైనామాలని చెప్పడం వల్ల అక్రమంగా అనేక పట్టాలు ఎవడి ఇష్టం వచ్చు. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు ఒక మోనార్కులు, దానికి ఒక ఎంఆర్ఓ, దానికి ఒక ఆర్డీఓ. ఇక వాళ్ళ విషయంలో లంచాలు ఇస్తే తప్ప ఫైల్ కదలేని పరిస్థితి. అది లంచం ఇస్తే చార్మినార్ తాజ్మహల్ని కూడా వాళ్ళు పట్టా చేసేస్తారు. అంత దౌర్భాగ్యమైన రెవెన్యూ డిపార్ట్మెంట్. నా ప్రాబ్లం మా అన్నయ్యది. మా అన్న భూమి వడ్డే కొత్తపల్లిలో, నా భూమి, మా నాన్న భూమి మా అన్నయ్యకి పట్టా చేసారు. ఇంతవరకు దాని మీద విచారణ జరపట్లేదు. ఇంతవరకు నా భూమి నాకు ఇవ్వట్లే. ఇంకా ఇంతకంటే ఏం సమాధానం చెప్పాలి? నేను ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్స్ రాసిన, ధరణిని ప్రక్షాళన చేయడానికి ఆఫీసర్లు ఎవరిని కలిసారు? మీకు ఎలాంటి ఇప్పటి కాదు, ఫస్ట్ ప్రజావాణిని వచ్చినప్పుడు దరఖాస్తు పెట్టినాం. తర్వాత సోమేష్ కుమార్ అక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ తోటి, దేశపతి సింగ్ తోటి, అనేక మందితోటి ఫోన్లు చేయించినాం. 10 సంవత్సరాలుగా 2014 నుంచి తిరుగుతున్నాను చెప్తుంటే 2014 నుంచి కోర్టు, ట్రిబ్యునల్ ఏదేమైనా ఎంఆర్ఓలు, అక్కడున్న ఆర్డీఓలు వాళ్ళొక మోనార్క్గా, వాళ్ళ నియంతృత్వంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నడుస్తూ ఉంది. అది వాళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు. అసలు ఇప్పుడున్న ప్రజావాణిలో కూడా ఏం ప్రజావాణి అండి? పోయినసారి 6 నెలల క్రితం రాగానే ఇచ్చినాం, ఇప్పటి వరకు ఇచ్చినాం. మొన్నటిదాకా ఎన్నికల కోడ్ అన్నారు. ఇప్పుడు ఆ ఎన్నికల కోడ్ ఎత్తేసిన తర్వాత కూడా ప్రజావాణికి ఒక దరఖాస్తు ఇస్తే ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వరా? ఏ మెసేజ్ వస్తే అక్కడ కనీసం 6 నెలల క్రితం ఇచ్చిన మెసేజ్ వచ్చింది. మరి ప్రక్షాళన కనీసం సాధికారిత అంటే సాల్వ్ చేయాలి కదా. ఒక దరఖాస్తు ఇచ్చిన తర్వాత ఆ దరఖాస్తును దానికి ఏమైంది కాదంటే మాకు చేత కాదు, రిజెక్ట్ చేయండి. కనీసం ఒక ప్రాబ్లంగా పెట్టడం ఎందుకు? అక్కడ ప్రాబ్లం ఉందనే కదా నీ దగ్గరికి వచ్చింది. నువ్వు కూడా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకపోతే దానివల్ల ఏం ఉపయోగం? ప్రజలందరూ ఇక్కడికి రప్పించుకొని. కాబట్టి ప్లీజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలి, ధరణిని ప్రక్షాళన చేయాలి, ధరణిలో ఉన్న లోపాలని ఎత్తివేయాలి. ఆఫీసర్లే ఉన్నారా? మంత్రులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, మంత్రులు లేరు, ఏం లేరు. ఓన్లీ ఆఫీసర్సే ఉన్నారు. వాళ్ళు ఏదో మామూలుగా ఫైల్ రాస్తున్నారు, ఇచ్చేస్తున్నారు, అంతవరకే. మొక్కుబడిగా కార్యక్రమం తప్ప దీన్ని ట్రాన్స్పరెన్సీగా, పారదర్శక ఒక దరఖాస్తు ఇచ్చినామంటే వెంటనే ఒక ఆఫీసర్స్తో మాట్లాడాలి. ప్రాబ్లం ఏంటిది? కన్సర్న్డ్ ఆఫీసర్స్తో మాట్లాడాలండి. మాట్లాడే పరిస్థితి లేకపోతే ఏం ఉపయోగం? దరఖాస్తు ఇచ్చే వరి కోసం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చేసి